ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు? వర్షం పడ్డది ఈరోజు. చూడండి, స్టాప్ సైన్ కూడా ఇట్లా ఉన్నది, ఇట్లా అయిపోయింది గాలికి. ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చూపిస్తా. అది మీకు ఇంకా వేరే ఏమైనా థాట్స్ ఉంటే దానికి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇది చూడండి, కనిపిస్తుంది అనుకుంటున్నా. దీని పేరు హార్మ్లెస్ హార్వెస్ట్ అని ఉంది. చూడండి, నో యాడెడ్ షుగర్. ఇది ఏంటంటే కొబ్బరి నీళ్ళు, ఆర్గానిక్ కోకోనట్ వాటర్. సో ఇంగ్రీడియంట్స్ చూస్తే మనము ఇంట్లో పొటాషియం, అంటే కోకోనట్ ఎప్పుడు కూడా రిచ్ ఇన్ పొటాషియం కదా, 541 మిల్లీగ్రామ్స్. తర్వాత ఫాస్ఫరస్ ఉంది, మ్యాగ్నీషియం ఉంది, కాల్షియం. తర్వాత టోటల్ షుగర్స్, అంటే ఇవి వాటర్లో ఉండే షుగర్స్ మాత్రమే, ఇంక్లూడెడ్ షుగర్స్ 0 ఉన్నాయన్నమాట. సో ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే ఆర్గానిక్ కోకోనట్ వాటర్ తప్ప ఇంకేం లేదు కదా. అంతవరకు బాగానే ఉంది. కానీ మీరు ఇది చూడండి, కలర్ చూడండి, మీకు ఏమైనా తేడా అనిపిస్తుందా? కలరు లైట్ పింక్ కలర్లో ఉన్నాయి. మనకు పింక్ని డైల్యూట్ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. ఇది ఎందుకు అనేది మీకు రీజన్ చెప్తా. నేను మీకు ఇంకో ఐటమ్ చూపిస్తా. ఇది చూడండి, ఇది కూడా కోకోనట్ వాటరే, ఆర్గానిక్ కోకోనట్ వాటర్. దీంట్లో కూడా మనం ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే జస్ట్ ఆర్గానిక్ కోకోనట్ వాటర్ ఉన్నాయి. సో మిగతాటివన్నీ, ఇది కూడా రిచ్ ఇన్ పొటాషియం 560. సో మిగతా అంతా సేమే. సో ఇది 330 ml. ఇది వచ్చి 946 ml. బట్ రెండు ఆర్గానిక్ కోకోనట్ వాటరే. సో ఇది క్లియర్గా ఉంటుంది. నార్మల్గా మనం కోకోనట్ వాటర్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. సో ఇది మాత్రం ఇట్లా పింకిష్ ఉంది. సో నేను మీకు చూపిస్తాను, గ్లాస్లో పోసి చూపిస్తా ఏందనేది. ఇది వచ్చి నార్మల్ కోకోనట్ వాటర్ అని చెప్పా కదా, సేమ్ ఆర్గానిక్ కోకోనట్ వాటర్. దీంట్లో ఎట్లుందో చూద్దాం. చూడండి, పోస్తున్నా, ఇక్కడ కనిపిస్తున్నాయి అనుకుంటున్నా. తర్వాత ఇది చూద్దాం ఎట్లుందనేది. పోస్తున్నా. సరే చూడండి క్లియర్గా, ఇది ఏ కలర్లో ఉంది, ఇది ఏ కలర్లో ఉంది. ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కాకపోతే నేను ఎట్లాగో చెప్తాను రీజన్ ఏందనేది. బట్ ఈ రెండిట్లో కూడా అసలు ఏమీ అదర్ కెమికల్స్ కానీ ఇంకేం లేవు ఇంగ్రీడియంట్స్. ఇది కోకోనట్ వాటరే, ఇది కోకోనట్ వాటరే. సో రీజన్, ఇది ఇట్లా వైట్గా ఉండడానికి, క్లియర్గా కోకోనట్ వాటర్ లాగా ఉండడానికి, దీనికి ఇలా పింక్గా మారడానికి రీజన్ ఈ టైప్ ఆఫ్ ప్యాకేజింగ్. మీరు చూస్తే ఈ టైప్ ఆఫ్ ప్యాకేజింగ్ టెట్రా ప్యాకేజింగ్. సో దీంట్లో ఏంటంటే ఈ ప్యాకేజింగ్లో లైట్ వెళ్ళదు. తర్వాత ఎట్లాగో ఫ్రిడ్జ్లో పెడతారు. సో ఆ రెండు కామన్గా ఉంటాయి. కానీ ఒక్కటి ఏంటంటే దానికి డిఫరెన్స్, దీంట్లోకి లైట్ వెళ్ళదు. సో దీంట్లో ఏమవుతుంది, ఇది ప్లాస్టిక్ బాటిల్లో వేశారు కాబట్టి దీంట్లో లైట్ అనేది ఈజీగా దీని మీద పడుతుందన్నమాట. సో పడినప్పుడు ఏమవుతుందంటే వాటర్ ఇట్లా మారుతాయి, ఇట్లా పింక్ కలర్లో మారుతాయి. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు మామూలుగా. సో మనం ఇంట్లో కొట్టే కోకోనట్ కూడా మనం ఇట్లా ప్రిజర్వ్ చేస్తే చెడిపోతాయి. ఒకరోజు సాయంత్రం వరకు ఉంటాయి, కానీ నెక్స్ట్ డేకి ఉండవు. ఎందుకు అలా చెడిపోతాయి అని అంటే, వీళ్ళు ఏం చేస్తారు వీటిల్లో అంటే, దీంట్లో గుడ్ బ్యాక్టీరియా అని ఉంటాయి. మామూలుగా మనం కోకోనట్ పగలగొట్టి వాటర్ తీస్తే దాంట్లో మైక్రోబ్స్ అనే గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి అన్నమాట. ఆ గుడ్ బ్యాక్టీరియా ఏం చేస్తాయంటే వాటిని పాడవడానికి ప్రయత్నం చేసి వాటిని పాడు చేస్తాయి.
అవి మనం తాగినప్పుడు కూడా మనకు గట్టుకు మంచిది కాబట్టి ఆ గుడ్ బ్యాక్టీరియా మనం తాగుతాం. కానీ ప్రిజర్వ్ చేయాలనుకో అవి ఏమవుతాయంటే ఈ వాటర్ని పాడు చేస్తాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే హీట్ చేయరు, బట్ దీంట్లో ఉండే గుడ్ బ్యాక్టీరియాస్ అన్నీ తీసేసి జస్ట్ ఇవి పాడవ్వకుండా ఇలా ఒక ప్రాసెస్ ద్వారా ఇట్లా జస్ట్ ఇలా తయారు చేస్తారనమాట. సో ఇది ఫస్ట్ ప్యాకేజ్ చేసినప్పుడు, ఇది ఎప్పుడైతే ప్యాకేజింగ్ అయిందో అప్పుడు వాటర్ ఇట్లానే ఉంటాయి. ప్యాకేజ్ చేసినప్పుడు వాటర్ ఇట్లనే ఉంటాయి. తర్వాత ఇది కొన్ని డేస్ అయిన తర్వాత ఇది ప్యాకేజింగ్ ఎప్పుడో అయి ఉంటుంది కదా, తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉంటుంది చూడండి ప్యాకేజింగ్ డేటు. సో ఇది కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది అని అంటే లైట్కు ఎక్స్పోజ్ అయ్యి ఇలా తయారవుతుంది అనమాట, ఇట్లా పింక్ కలర్లో. మనం చూస్తే ఇది ఏదో యాడ్ చేసినారని అనుకుంటాం మనము, కానీ నార్మల్ కోకోనట్ వాటర్ కూడా ఇలానే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోకోనట్ వాటర్ కూడా మనం ఇలాంటి బాటిల్లో పోసి పెడితే కొన్ని రోజులకి ఇలానే తయారవుతాయి అన్నమాట. సో ఓన్లీ డిఫరెన్స్ ఈ కలర్కి రావడానికి డిఫరెన్స్ ఏంది అని అంటే జస్ట్ ఇది ప్లాస్టిక్ బాటిల్, ఇది టెట్రా ప్యాక్. సో దీన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి ఎట్లాంటి బాటిల్లో ఉండే లిక్విడ్ తాగితే మనకు సేఫ్ అని. సేఫ్ అంటే ఏదైనా కానీ ప్యాకేజ్ డ్రింక్ ఏది కూడా సేఫ్ కాదు, బట్ ఇది కోకోనట్ వాటర్, ఇది ఆల్మోస్ట్ సేఫే. కాకపోతే అందులో కూడా సేఫెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇట్లా టెట్రా ప్యాక్లో ఉంటే ఎక్కువ ఎక్స్పోజ్ ఉండదు అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్కి. సో మంచిగా ఉంటుంది అనమాట ఇట్లా మనం తాగడానికి కూడా. సో ఫ్రెండ్స్ ఇది టేస్ట్ చేసి చెప్తాం మీకు ఎట్లుంది. నార్మల్ వాటర్ లాగే ఉంది, ఇది టేస్ట్ చేస్తున్నా. దీంట్లో కొంచెం ఇంకా ఇవి తీయగా అనిపిస్తున్నాయి, ప్లస్ కోకోనట్ ఫ్లేవర్, కొబ్బరి ఫ్లేవర్ వస్తుంది ఇందులో. సో ఇందులో జస్ట్ వాటరు కొంచెం కోకోనట్ వాటర్ లాగా అనిపిస్తుంది, కానీ అంత పక్కాగా అనిపిస్తలేదు. సో నా గట్ ఫీలింగ్ ఏంటంటే వీళ్ళు ఇందులో కోకోనట్ వాటర్ ఇందులో రాశారంటే జస్ట్ ఆర్గానిక్ కోకోనట్ వాటర్ అని, నో యాడెడ్ షుగర్ అంటే నో యాడెడ్ షుగర్స్ ఉండవు. మోసం అయితే చేయరు, ఎందుకంటే చేస్తే పెద్ద పెద్ద లాసూట్లు పడతాయి వీళ్ళకు. కాబట్టి ఇవి రియల్ వాటర్ అనుకుంటున్నాను నేను, రియల్ వాటరే మ్యాక్సిమం. సో ఇది కొంచెం బాగా టేస్టీగా ఉంది దీనికంటే కూడా. అట్లని చెప్పి ఏదో షుగర్ కలుపుకుంటారని కాదు, బట్ టైప్ ఆఫ్ కోకోనట్స్ ఇది వాడడం కానీ కొంచెం తేడా ఉన్నట్టు. సో ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకు చెప్తా. మీరు ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో వెళ్తాం. బాయ్ ఫ్రెండ్స్.